హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అనిల్ ట్యూషన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు మనం ఏంటంటే ఈ వీడియోలో మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసులో ఏంటంటే కాకతీయుల సామ్రాజ్యం ఏదైతే ఉందో, అంటే మన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించినటువంటి మహోన్నతమైనటువంటి సామ్రాజ్యమైనటువంటి యొక్క కాకతీయ సామ్రాజ్యం గురించి మనం గత 5 నుంచి 6 క్లాసులకి ఏంటంటే మాట్లాడుకోవడం జరిగిందనమాట. సో ఇంకా ఎవరైనా సరే కనుక మీలో ఆ వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ అనేవి మన ఛానల్ ప్లేలిస్ట్లో అందరికీ కూడా అందుబాటులో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా అందరూ చూడండి. అదే విధంగా గ్రూప్ 2 మెయిన్స్ కి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, పర్టికులర్ గా ఏపీ హిస్టరీ సెక్షన్ సంబంధించి మీకు అందరికీ కూడా మంచి మార్కులు రావాలంటే ఖచ్చితంగా మీరు మన ఛానల్ ఫాలో అవడంతో పాటు మీరు అందరూ కూడా ఏంటంటే మన ఛానల్ ని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. సో ఇంకొకటి ఏంటంటే మనం ఈ వీడియోలో మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భాగంగా కాకతీయుల తర్వాత వచ్చినటువంటి రాజులు ఎవరంటే కనుక రెడ్డి రాజులు అనమాట. ఈ యొక్క రెడ్డి రాజుల గురించి ఏంటంటే మనం ఈ వీడియోలో మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క రెడ్డి రాజుల గురించి మాట్లాడుకునే ముందు ఇక్కడ ఉన్నటువంటి ఢిల్లీ సుల్తాన్లు ఎవరైతే ఉన్నారో, అంటే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఢిల్లీ సుల్తాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాకతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మాత్రమే కాకుండా మిగిలినటువంటి ఒక 4 సామ్రాజ్యాల మీద ఏంటంటే వాళ్ళు దండయాత్రలు అనేవి చేయడం జరుగుతుంది అనమాట. అంటే ఈ విధంగా దక్షిణ భారతదేశంలో వాళ్ళు కాకతీయుల మీద కాకుండా, కాకతీయుల పైనే కాకుండా వాళ్ళు ఇంకొంతమంది నలుగురు ఎవరైతే 4 సామ్రాజ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ 4 సామ్రాజ్యాల మీద కూడా ఏంటంటే వాళ్ళు ఆధిపత్యం కోసం ఏంటంటే వాళ్ళు యుద్ధాలు అనేవి చేయడం జరుగుతుంది అనమాట. సో అందులో చూసినట్లయితే 1295లోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే కర్ణాటకలోని యాదవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేవగిరిని రాజధాని చేసుకుని పరిపాలిస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని ఏంటంటే వాళ్ళు దండయాత్ర కింద జయించి ఆ ప్రాంతంలో అక్కడ మాలిక్ బ్రహ్ముద్దీన్ అని ఒక ప్రధాని ఏంటంటే అక్కడ వాళ్ళు నియమించడం జరుగుతుంది అనమాట. అంటే ఈ విధంగా కాకతీయుల కంటే ముందే వాళ్ళు దక్షిణ భారతదేశం మీదకి దండయాత్రకు రావడం జరుగుతుంది అనమాట. సో తర్వాత ఏంటంటే కాకతీయులు ఆల్రెడీ మనకు వరంగల్ రాజధాని చేసుకుని పరిపాలిస్తున్నటువంటి కాకతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదకి, సో మూడవసారి ఏంటంటే హోయసాలు ఎవరైతే ఉన్నారో, అంటే ఈ యొక్క కర్ణాటక ప్రాంతం ఏదైతే ఉందో కర్ణాటక ప్రాంతంలో ఉన్నటువంటి యొక్క హోయసాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీదకి, అదే విధంగా పాండ్యులు మదురై రాజధానిగా చేసుకున్నటువంటి పాండ్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కూడా ఏంటంటే పర్టికులర్ గా దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి యొక్క రాజ్యాలు ఏవైతే ఉన్నాయో వీటి మీద కూడా ఏంటంటే ఇక మహమ్మదీయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే దండయాత్రలు అనేవి చేయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ యొక్క రెడ్డి రాజులు అనే వాళ్ళు ఎవరంటే కనుక, మనం రెడ్డి రాజుల గురించి చదువుకోవాలంటే కనుక ముందు మనం ఏంటంటే ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఢిల్లీ సుల్తాన్లో ఉన్నటువంటి యొక్క ఢిల్లీ సుల్తాన్లు ఏంటంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి కాకతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కాకతీయుల మీద వాళ్ళు సాగించినటువంటి యుద్ధాలు ఏంటి, అదే విధంగా అక్కడ సాగించినటువంటి యుద్ధాలకి, అదే విధంగా ఇప్పుడు మనం చదువుకోబోతున్నట్టు ఇక్కడ రెడ్డి రాజుల కాల సంబంధాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే కనుక మీకు ఈజీగా కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ ఉన్నటువంటి ఇక కాకతీయుల చివరి రాజు అయినటువంటి ప్రతాపరుద్ర II ఎవరైతే ఉన్నారో అతని మీదకి మనకి ఢిల్లీ సుల్తాన్ పరిపాలిస్తున్నటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ ఎవరైతే ఉన్నాడో, సో ఇతను ఏంటంటే అతని సేనాని అయినటువంటి మాలిక్ ప్రకృతిని ఏంటంటే ఈ యొక్క ప్రతాపరుద్ర II మీద యుద్ధానికి పంపించడం జరుగుతుంది అనమాట. అంటే ఈ విధంగా ఢిల్లీ సుల్తాన్ లోనే ఖిల్జీ వంశానికి చెందినటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ ఏంటంటే తన సేనాని అయినటువంటి మాలిక్ ప్రకృతిని ఏంటంటే మనకి ప్రతాపరుద్ర II మీదకి క్రీస్తు శకం 1303 ఏంటి యుద్ధానికి పంపించడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా యుద్ధంలో ఏంటంటే మనకి ప్రతాపరుద్ర II ఏంటంటే విజయం సాధించడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క యుద్ధాన్ని ఏమంటారంటే ఉప్పరపల్లి యుద్ధం అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ప్రతాపరుద్ర II ఏంటంటే మనకి మాలిక్ ప్రకృతిని జయించాడు అనమాట. అన్ని మనకి ఎలా తెలుస్తుందంటే కనుక వెలిగోటి వంశావళి అనే గ్రంథం ప్రకారం ఏంటంటే మనకి మాలిక్ ప్రకృతిని చేతిలో మనకి యొక్క ప్రతాపరుద్ర II ఏంటంటే గెలుపొందాడని చెప్పి మనకి అర్థమవుతుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే రెండవ దండయాత్ర, అంటే ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్లు అనేవాళ్ళు కాకతీయుల మీద జరిగినటువంటి రెండవ దండయాత్ర ఏంటంటే కనుక అల్లావుద్దీన్ ఖిల్జీ అయినటువంటి రెండవ సేనాని ఎవరంటే కనుక మాలిక్ గఫూర్ అనమాట. ఈ యొక్క మాలిక్ గఫూర్ ఏంటంటే ప్రతాపరుద్ర II మీదకి, అంటే మలికాకతీయుల్లోని చివరి రాజు అయినటువంటి యొక్క ప్రతాపరుద్ర II మీదకి క్రీస్తు శకం 1309 ఏంటంటే మరలా యుద్ధానికి రావడం జరుగుతుంది. సో ఈ యుద్ధంలో ఏంటంటే కనుక ప్రతాపరుద్ర II ఓడిపోవడం జరుగుతుంది అనమాట. సో ఇక ఓడిపోయినటువంటి యొక్క ప్రతాపరుద్ర II ఏంటంటే కాకతీయ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ధన సంపద ఏదైతే ఉందో ఆ ధన సంపద, అదే విధంగా విలువైనటువంటి బంగారం మొత్తం కూడా ఏంటంటే ఇక ఢిల్లీ సుల్తాన్లందరికీ కూడా కప్పం కట్టాడని చెప్పని అర్థమవుతుంది అనమాట. సో మూడవ యుద్ధం ఏంటంటే కనుక ముబారక్ ఖిల్జీ. సో ఖిల్జీ వంశానికి చెందినటువంటి యొక్క ముబారక్ ఖిల్జీ ఏంటంటే మూడోసారి యుద్ధం అనేది ఈ యొక్క కాకతీయుల మీద చేయడం జరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ విధంగా ముబారక్ ఖిల్జీ ఏంటంటే అంతకు ముందు ఉన్నటువంటి అల్లావుద్దీన్ ఖిల్జీ అంత గొప్పవాడు కాదు కాబట్టి ఇతను బలహీనమైనటువంటి రాజు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రతాపరుద్ర II గ్రహించి ఏం చేస్తారంటే కనుక స్వతంత్రం అనేది ప్రకటించుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా స్వతంత్రం ప్రకటించుకున్నాక ముబారక్ ఖిల్జీ ఏం చేస్తారంటే కనుక ఇక ఖుస్రూ ఖాన్ అనే ఒక వ్యక్తిని ఏంటంటే ఈ యొక్క ప్రతాపరుద్ర II ఎవరైతే ఉన్నాడో అతని మీదకి 1316 ఏంటంటే మరలా యుద్ధానికి పంపించడం జరుగుతుంది అనమాట. సో యుద్ధంలో ఏంటంటే ప్రతాపరుద్ర II ఏంటంటే ఓడిపోవడం జరుగుతుంది అనమాట. అంటే మొదటి యుద్ధంలో ఏమో మనకి మాలిక్ ప్రకృతిని చేతిలో ఏంటంటే మాలిక్ ప్రకృతిని ఓడిపోవడం జరుగుతుంది. సో రెండో యుద్ధంలో ఏంటంటే మరలా ప్రతాపరుద్ర II ఓడిపోవడం జరుగుతుంది. సో మూడో యుద్ధంలో ఏంటంటే మనకి ప్రతాపరుద్ర II ఏంటంటే మళ్ళీ ఓడిపోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఓడిపోయిన తర్వాత మరలా ఏంటంటే ఇక ప్రతాపరుద్ర II ఏంటంటే సామంతుడి కింద మారిపోతాడు. అంటే ఢిల్లీ సుల్తాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింద సామంత రాజు కింద మారిపోవడం జరుగుతుంది అనమాట. సో నాలుగో యుద్ధంలో ఏంటంటే
మహమ్మద్ బిన్ తుగ్లక్ అనమాట. అంటే తుగ్లక్ వంశానికి చెందినటువంటి గియాసుద్దీన్ కొడుకు అయినటువంటి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎవరైతే ఉన్నాడో సో ఇతన్ని మనం ఏంటంటే జొనాఖాన్ అని చెప్పి పిలవడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క జొనాఖాన్ ఏంటంటే ప్రతాపరుద్ర టూ ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క ప్రతాపరుద్ర టూ మీదకి యుద్ధం అనేది చేయడానికి 1322 యుద్ధం అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో యుద్ధంలో ఏంటంటే కనుక మరలా ప్రతాపరుద్ర టూ గెలుపొందడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఎప్పుడైతే జొనాఖాన్ యొక్క ఓడించేసాడు యొక్క ప్రతాపరుద్ర టూ ఏంటంటే స్వతంత్రం అనేది మరలా ప్రకటించుకోవడం జరుగుతుంది అనమాట. సో ఓడిపోయినప్పటికీ ఏంటంటే ఇక్కడ తుగ్లక్ వంశానికి చెందినటువంటి ఒక మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏంటంటే ప్రతాపరుద్ర టూ చేతిలో ఓడిపోయినప్పటికీ కూడా మరలా తిరిగి ఏంటంటే క్రీస్తు శకం 1323 ఏంటంటే మరలా ప్రతాపరుద్ర టూ మీదకి యుద్ధానికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా 5వ యుద్ధంలో ఏంటంటే చివరి యుద్ధంలో అంటే కాకతీయుల మీద ఇక్కడ ఉన్నటువంటి ఢిల్లీ సుల్తాన్లు ఎవరైతే ఉన్నారో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏంటంటే మనకి 1326లో చివరి యుద్ధం అని చేయడం జరుగుతుంది అనమాట. సో యుద్ధంలో ఏంటంటే ప్రతాపరుద్ర టూ ఓడిపోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఓడిపోయినటువంటి ప్రతాపరుద్ర టూ ఏంటంటే బందీగా ఢిల్లీ సింహాసనం దగ్గరికి అంటే ఢిల్లీ సుల్తాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి బందీ కింద తీసుకుని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మార్గ మధ్యంలో వెళ్తూ ఉన్నప్పుడు ఏంటంటే మనకి నర్మదా నది ఏదైతే ఉందో ఆ నర్మదా నదిలోకి ఒక ప్రతాపరుద్ర టూ ఏంటంటే దూకి చనిపోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే చనిపోయిన తర్వాత ఈ యొక్క కాకతీయ సామ్రాజ్యం ఏదైతే ఉందో ఇదంతా ఏంటంటే కనుక అంతమొందడం జరుగుతుంది అనమాట. అంటే ఈ విధంగా కాకతీయ సామ్రాజ్యం అనేది ఢిల్లీ సుల్తాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అదే విధంగా కాకతీయులు జరిగినటువంటి యుద్ధాలు ఆ యుద్ధాలు ఏంటంటే మనకి ప్రతాపరుద్ర టూ ఈ విధంగా ఓడిపోయాడు. సో ఓడిపోయినటువంటి ఇతను ఏంటంటే మార్గ మధ్యంలో నర్మదా నదిలోకి ఈ విధంగా ఎప్పుడైతే దూకి చనిపోయాడో మనకి ఇక్కడ కాకతీయ వంశం అనేది అంతమొందడం జరుగుతుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎప్పుడైతే ప్రతాపరుద్ర టూ చివరిగా ఓడించేశాడో అంతకుముందు కాకతీయులు పరిపాలిస్తున్న ఓరుగల్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని ఏంటంటే సుల్తాన్పూర్ అని చెప్పి పేరు అనేది మార్చడం జరుగుతుంది అనమాట. సో ఎందుకంటే వాళ్ళందరూ కూడా ముస్లిమ్స్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏంటంటే వాళ్ళకి అనుగుణంగా వాళ్ళు సుల్తాన్పూర్ అని చెప్పి పేరు అనేది మార్చుకోవడం జరుగుతుంది. సో మార్చుకోవడంతో పాటు ఏంటంటే అక్కడ ఖుస్రు ఖాన్ ఒక వ్యక్తిని ఏంటంటే వాళ్ళు ప్రధానమంత్రి కింద నియమించడం జరుగుతుంది అనమాట. అంటే ఈ యొక్క దక్షిణ భారతదేశంలో ఏంటంటే వాళ్ళు కూడా ఒక రాజ్యాన్ని స్థాపించారు కాబట్టి ఆ రాజ్యాన్ని మొత్తం కూడా చూసుకోవడానికి వాళ్ళు ప్రధానమంత్రి లేదా వజీర్ అని చెప్పి అనడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఖుస్రు ఖాన్ నియమించి ఇక్కడ మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏంటంటే మరలా తిరిగి ఢిల్లీకి వెళ్తా ఉంటాడు అనమాట. సో ఈ విధంగా ఢిల్లీకి వెళ్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలో ఏంటంటే రాజమండ్రి దగ్గర ఆగడం జరుగుతుంది అనమాట. అంటే మార్గ మధ్యంలో రాజమండ్రి దగ్గర ఏంటంటే మనకి ఒక హిందూ దేవాలయం అనేది ఉంటుంది అనమాట. సో చాళుక్య భీమ వేణుగోపాల స్వామి అని చెప్పి ఒక హిందూ దేవాలయం అతను కనపడడం జరుగుతుంది. సో ఈ యొక్క 1324 సంవత్సరంలో క్రీస్తు శకం 1324 సంవత్సరంలో ప్రతాపరుద్ర టూను ఓడించేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏంటంటే ఢిల్లీకి వెళ్తూ ఉన్నప్పుడు రాజమండ్రిలో మనకి చాళుక్య భీమ వేణుగోపాల స్వామి ఆలయం అని చెప్పి ఒక ఆలయం కనపడుతుంది అనమాట. సో ఆ యొక్క హిందూ దేవాలయం ఏంటంటే ధ్వంసం చేయడం జరుగుతుంది అనమాట. అంటే కూల్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా కూల్ చేసి ఏంటంటే అక్కడ ఒక మసీద్ అనేది కట్టడం జరుగుతుంది అనమాట. సో మసీద్ కట్టి అక్కడ ఒక శాసనం కూడా వేయించడం జరుగుతుంది. తన తండ్రి పేరు మీద ఏంటంటే గియాసుద్దీన్ తుగ్లక్ శాసనం అని చెప్పి అక్కడ రాజమండ్రిలో ఏంటంటే ఒక శాసనం అనేది వేయించడం జరుగుతుంది అనమాట. సో అంతేకాకుండా వీళ్ళు జయించినటువంటి ప్రాంతం వరంగల్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఏంటంటే కనుక ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని చూసుకోవడానికి అక్కడ గంగయ్య అని చెప్పి ఒక వ్యక్తిని కూడా నియమించడం జరుగుతుంది అనమాట. ఈ యొక్క గంగయ్య ఎవరంటే కనుక మనకి ప్రతాపరుద్ర టూ ఎవరైతే ఉన్నాడో మలికాకతీయుల నుంచి చివరి రాజైనటువంటి ప్రతాపరుద్ర టూ యొక్క సేనాని యొక్క గంగయ్య అనమాట. మరి ప్రతాపరుద్ర టూ యొక్క సేన అయినటువంటి గంగయ్య మరి ఎందుకని యొక్క మహమ్మద్ బిన్ తుగ్లక్ హెల్ప్ చేశాడంటే కనుక చివరిలో ఏంటంటే మనకి ప్రతాపరుద్ర టూకి అదేవిధంగా అతని సేనాని అయినటువంటి గంగయ్య కూడా ఏంటంటే కొంత మనస్పర్ధలు అనేవి రావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనస్పర్ధలు వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనకి యొక్క జొనాఖాన్ అనే అతను ప్రతాపరుద్ర టూని ఓడించడం జరుగుతుందో సో అప్పుడు ఏంటంటే ఈ యొక్క గంగయ్య ఏంటంటే హిందూ అయినప్పటికీ కూడా తను ముస్లిం కింద మారిపోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ముస్లిం కింద మారిపోయాడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏం చేస్తాడంటే ఈ యొక్క వరంగల్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ప్రధాని కింద ఈ యొక్క గంగయ్యని కూడా నియమించడం జరుగుతుంది అనమాట. సో ఇతను ఏంటంటే ఈ ముస్లిం కింద మారిపోయాడు కాబట్టి అతని యొక్క పేరు అనేది మాలిక్ మక్బూల్ కింద పేరు అనేది మార్చుకోవడం జరుగుతుంది అనమాట. అంటే ఈ విధంగా ప్రతాపరుద్ర టూ సేనాని అయినటువంటి గంగయ్య మహమ్మద్ బిన్ తుగ్లక్ ఏంటంటే అతన్ని ముస్లిం కింద పరిగణించి యొక్క వరంగల్ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా ఏంటంటే ప్రధాని కింద నియమించి అతని యొక్క పేరు అనేది మాలిక్ మక్బూల్ కింద మార్చుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇదే విధంగా జయించేసిన తర్వాత దక్షిణ భారతదేశ ప్రాంతాన్ని ఉత్తర భారతదేశంగా వెళ్ళిపోయి ఢిల్లీలో ఏంటంటే సంబరాలు అనేవి చేయడం జరుగుతుంది అనమాట. అంటే నేను ఈ విధంగా కాకతీయ సామ్రాజ్యాన్ని మొత్తాన్ని కూడా నేను అంతమొందించేశాను, ఇంకా మనకి దక్షిణ భారతదేశంలో తిరుగులేదు, మనం మొత్తం ప్రాంతం భారతదేశం మొత్తాన్ని కూడా మన చేతిలోకి వచ్చేసిందని చెప్పి సంబరాలు అనేవి చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఎవరు తుగ్లక్ వంశానికి చెందినటువంటి యొక్క మహమ్మద్ బిన్ తుగ్లక్ అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇతను పొరుగున ఉన్నటువంటి చైనా దేశం ఏదైతే ఉందో ఆ చైనా నుంచి ఏంటంటే కొన్ని టపాసులు కొన్ని టపాకాలు అవన్నీ తీసుకొచ్చి ఏంటంటే సెలబ్రేషన్స్ అనేవి చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా అక్కడ సెలబ్రేషన్ చేసుకుంటున్నప్పుడు ఆ యొక్క సౌండ్ ఏదైతే ఉందో టపాకాయల శబ్దానికి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఏనుగులు ఏవైతే ఉన్నాయో ఆ ఊరేగుతున్నటువంటి ఆ ఏనుగు మీద ఊరేగుతున్నటువంటి గియాసుద్దీన్ తుగ్లక్ ఏంటంటే ఆ ఏనుగు మీద నుంచి కింద పడిపోవడం జరుగుతుంది అనమాట.
అనమాట. అంటే ఆ యొక్క టపాకాయల శబ్దానికి ఏనుగులు బెదిరిపోయి ఈ యొక్క గియాసుద్దీన్ తుగ్లక్ ఏంటంటే కింద పడేయడం జరుగుతుంది అనమాట. సో ఆ విధంగా ఏంటంటే గియాసుద్దీన్ తుగ్లక్ ఏంటంటే మరణం అనేది జరుగుతుంది, అంటే చనిపోవడం జరుగుతుంది అనమాట. సో తర్వాత ఏంటంటే ఇప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్లు ఎవరైతే ఉన్నారో ఆ రాజ్యానికి యొక్క మహమ్మద్ బిన్ తుగ్లక్ అనే అతను ఏంటంటే రావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే మహమ్మద్ బిన్ తుగ్లక్ రాజ్యానికి వచ్చాడో మొత్తం దక్షిణ భారతదేశం మొత్తం కూడా ఏంటంటే ముస్లింల చేతులకు వెళ్ళిపోతుంది అనమాట. అంటే అంతవరకు పరిపాలించినటువంటి మనకు ఉన్నటువంటి యొక్క కాకతీయులు ఎవరైతే ఉన్నారో, హిందూ రాజులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పరిపాలన పూర్తిగా ఏంటంటే అంతమంది పోయింది. మొత్తం దక్షిణ భారతదేశం మొత్తం కూడా ఏంటంటే ఢిల్లీ సుల్తాన్ రాజు అయినటువంటి మహమ్మద్ బిన్ తుగ్లక్ ఎవరైతే ఉన్నారో అతని చేతులకు మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. సో దీన్నంతా గమనించినటువంటి రెడ్డి రాజులు ఇప్పుడు మన కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతాం. సో దీన్నంతా గమనించినటువంటి రెడ్డి రాజులు ఏంటంటే కనుక వీళ్ళని అడ్డుకోవడం జరుగుతుంది అనమాట. అంటే ఇక దక్షిణ భారతదేశ ప్రాంతం అనేది కూడా ఏంటంటే ఎక్కువగా హిందూ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో ఆ దేవాలయాలు అన్ని కూడా ఏంటంటే ఇక్కడ ముస్లింలు కూల్చేస్తున్నారు. అంటే ఢిల్లీ సుల్తాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా ప్రాంతాన్ని జయించడమే కాకుండా హిందూ దేవాలయాలను కూడా కూల్చేస్తున్నారని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి రాజులు ఏం చేస్తారంటే కనుక అడ్డుకోవడం జరుగుతుంది అనమాట. అంటే వాళ్ళతో ఏంటంటే వీళ్ళు విభేదించడం జరుగుతుంది అనమాట. సో ఇదంతా ఏంటంటే మనకి పార్ట్ 1 అనమాట. సో నెక్స్ట్ చూసినట్లయితే మనం 1323కు ముందు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అంటే కాకతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ముందు జరిగినటువంటి సంఘటనలు ఏంటంటే కనుక ఇక రెడ్డి రాజులు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే పురాణాల ప్రకారం ఏంటంటే మనకి ఇక రెడ్డి రాజులు అనేవాళ్ళు రాష్ట్రకూటులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రాష్ట్రకూటుల యొక్క ఉద్యోగులు అనమాట. అంటే మనం ఇప్పుడు ఇక్కడ చెప్పుకున్నటువంటి రెడ్డి రాజుల వంశస్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే కనుక మనకి అంతకు ముందు ఉన్నటువంటి రాష్ట్రకూటులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింద ఏంటంటే వీళ్ళు ఉద్యోగం చేసేవాళ్ళు అనమాట. ఆ యొక్క ఉద్యోగం యొక్క పేరు ఏంటంటే రట్టకూడు అని చెప్పి వెళ్ళడం జరుగుతుంది. ఆ యొక్క రట్టకూడు పేరే కాలక్రమేణా రట్టడి కింద మారింది. సో ఆ రట్టడి కాస్త తర్వాత రట్టోడి కింద మారింది అనమాట. ఆ రట్టోడి కాస్త ఏంటంటే తర్వాత కాలక్రమేణా రెడ్డి కింద మారింది అనమాట. అంటే ఈ విధంగా కాకతీయులకు పూర్వం ముందు నుంచి కూడా మనకి ఒక రెడ్డి రాజులు అనేవాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు స్వతంత్ర రాజ్య స్థాపనని చేసుకోలేదన్నమాట. సో రాష్ట్రకూటుల కింద ఏంటంటే వాళ్ళు సామంత రాజుల కింద ఉన్నారు లేదా ఉద్యోగుల కింద ఉన్నారు అనమాట. సో ఈ విధంగా ఉద్యోగుల కింద ఉన్నటువంటి యొక్క రట్టకుడు అనే ఉద్యోగం కలిగినటువంటి వాళ్ళే ఈ యొక్క రెడ్డి వంశస్థులు అనమాట. సో అదే విధంగా ఈ యొక్క రెడ్డి వంశస్థులకు సంబంధించి మూల పురుషుడు ఎవరంటే కనుక మనకి ప్రోలారెడ్డి అనమాట. అంటే ప్రతి ఒక్క వంశానికి కూడా ఏంటంటే ఒక మూల పురుషుడు ఉండడం జరుగుతుంది. మనం శాతవాహనం తీసుకుంటే శాతవాహనుల యొక్క మూల పురుషుడు ఎవరు మనకి శాతవాహనుడు. అదే విధంగా ఇక్కడ రెడ్డి వంశస్థులు ఎవరైతే ఉన్నారో, రెడ్డి రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా మూల పురుషుడు ఎవరంటే కనుక మనకి ప్రోలారెడ్డి అనమాట. సో యొక్క ప్రోలారెడ్డి ఎవరంటే కనుక మనకి ఒక పక్క కాకతీయులు పరిపాలిస్తున్నప్పుడు గణపతి దేవి అదే విధంగా రుద్రమ దేవి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ పరిపాలన అనేది చేస్తూ ఉన్నారో వాళ్ళకి సమకాలికంగా అంటే ఇక్కడ వీళ్ళు పరిపాలిస్తున్నప్పుడు వీళ్ళకి సమకాలీనటువంటి రాజు ఎవరంటే కనుక మనకి ఇక్కడ ఉన్నటువంటి ప్రోలారెడ్డి అనమాట. సో ఇంకొకటి ఏంటంటే శాసనాల ప్రకారం ఏంటంటే మనకి అంటే మనం అంతకుముందు చూసినట్లయితే పురాణాల ప్రకారం చూసినట్లయితే కనుక ఇక్కడ రెడ్డి రాజులు అనేవాళ్ళు ఏంటంటే రాష్ట్రకూటుల యొక్క ఉద్యోగులు అనమాట. బట్ శాసనాల ప్రకారం కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క రెడ్డి రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే తెలుగు చోళులు ఎవరైతే ఉన్నారో నెల్లూరు ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి తెలుగు చోళుల యొక్క ఉద్యోగులు అని చెప్పి మనకి శాసనాల ప్రకారం అర్థమవుతుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి తెలుగు చోళులకి అదే విధంగా హోయసాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ ఏంటంటే తరచుగా యుద్ధాలు అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట. సో ఈ విధంగా తెలుగు చోళులకి హోయసాలకు యుద్ధాలు జరిగేటప్పుడు తెలుగు చోళుల యొక్క సామంతులే కదా మరి ఈ యొక్క తెలుగు చోళుల యొక్క ఉద్యోగులు కాబట్టి యొక్క రెడ్డి రాజులు ఏం చేసేవాళ్ళు అంటే హోయసాలతో ఏంటంటే యుద్ధంలో పాల్గొనడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే మొట్టమొదటిసారిగా ఈ యొక్క రెడ్డి రాజులు ఏంటంటే తెలుగు చోళుల తరపున ఇక్కడ హోయసాలు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క హోయసాలతో ఏంటంటే యుద్ధం అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో యొక్క హోయసాలు ఏంటంటే ముఖ్యంగా అప్పుడు పరిపాలిస్తున్నటువంటి రాజు ఎవరంటే కనుక సోమేశ్వర II అనమాట. అంటే హోయసాల ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు సోమేశ్వర II అనమాట. సో అతనికి ఏంటంటే ఇద్దరు కొడుకులు ఉండడం జరుగుతుంది, అప్పయ్య అదే విధంగా గోపయ్య అనమాట. అంటే ఈ విధంగా రెడ్డి రాజుల తరపున మనకి అదే తెలుగు చోళుల తరపున రెడ్డి రాజులు ఒక పక్క, హోయసాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ తరపున మనకి అప్పయ్య అదే విధంగా గోపయ్య ఒక పక్కన ఏంటంటే యుద్ధం అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో ఆబ్వియస్ గా ఏంటంటే యుద్ధంలో రెడ్డి రాజులు అనేవాళ్ళు గెలుపొందడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా రెడ్డి రాజులు అనేవాళ్ళు హోయసాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఓడిచేశారు కాబట్టి రెడ్డి రాజులకు ఉన్నటువంటి బిరుదు ఏంటంటే కనుక జగనోద్భకొండ లేదా జగనోపగొండ అని చెప్పి బిరుదు అనేది ఉంటుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే అప్పయ్య గోపయ్య దిశాపట్టు అనే బిరుదు కలిగినటువంటి వంశం ఏదంటే కనుక మనకి ఈ యొక్క రెడ్డి రాజుల వంశం అనమాట. సో ఎందుకంటే ఇక్కడ అప్పయ్యను ఒక కొడుకున్నాడు కాబట్టి ఆ కొడుకును వధించేశాడు, ఈ రెడ్డి రాజులు చంపేశారు కాబట్టి అప్పయ్య గోపయ్య వీళ్ళిద్దరిని కూడా వాళ్ళు ఓడించేశారు కాబట్టి అప్పయ్య గోపయ్య దిశాపట్టు అనే బిరుదు కలిగినటువంటి వాళ్ళు ఎవరంటే మనకి ఈ యొక్క రెడ్డి రాజులు. సో ఈ విధంగా మనకి 1262లో జరిగినటువంటి యొక్క ముత్తుకోరు యుద్ధంలో ఏంటంటే మనకి గణపతి దేవుడు పాండ్యుల రాజు అయినటువంటి జటావరం సుందరపాండ్య చేతిలో ఓడిపోవడం జరుగుతుందని చెప్పి మనం ఆల్రెడీ ప్రీవియస్ గా కాకతీయుల గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ఆల్రెడీ చదువుకున్నాం కదా. సో ఈ విధంగా గణపతి దేవుడిని ఓడించినటువంటి యొక్క జటావర్మ సుందరపాండ్య ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా ఏంటంటే ఇక్కడ రెడ్డి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఓడించడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా పాండ్యుల రాజు అయినటువంటి జటావర్మ సుందరపాండ్యని ఓడించేస్తారు కాబట్టి ఇక్కడ రెడ్డి రాజులకు ఉన్నటువంటి పేరు ఏంటంటే పాండ్య రాజా గజకేసరి. అంటే ఈ విధంగా ఏంటంటే వాళ్ళ యొక్క వంశాన్ని
ఏంటండి అంటే వాళ్ళ యొక్క ఉనికిని ఏ విధంగా చాటుకున్నారంటే మొట్టమొదటిసారిగా వాళ్ళు ఈ యొక్క హోయసారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో యుద్ధం చేయడం వల్ల వీళ్ళకి వచ్చినటువంటి బిరుదు ఏంటంటే జగనోద్భగుండ, అదే విధంగా అప్పయ్య గోపయ్య దిశాపట్టు. సో రెండోది ఏంటంటే జటావరమ సుందరపాణిని ఓడించేశాడు కాబట్టి వీళ్ళకి వచ్చినటువంటి బిరుదు ఏంటంటే పాండ్య రాజ గజకేసరి. సో నెక్స్ట్ ఏంటంటే మూడవ దండయాత్ర. అంటే ఈ యొక్క రెడ్డి రాజులు అనేవాళ్ళు ఏ విధంగా రాజ్యానికి వచ్చారు, వాళ్ళ రాజ్య స్థాపన ఏ విధంగా జరిగింది, సో దానితో ముడిపడినటువంటి యుద్ధాల గురించి మనం ఏంటంటే ప్రస్తుతం మాట్లాడుకుంటున్నాం అనమాట. సో ఈ విధంగా మూడవ యుద్ధం ఏంటంటే నెల్లూరు, ప్రకాశం, ఒంగోలు. ఈ విధంగా ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి నెల్లూరు, ప్రకాశం, ఒంగోలు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సో అక్కడ ఏంటంటే గిరిజనులు అనేవాళ్ళు ఎక్కువగా ఉండడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా అక్కడ నివసిస్తున్నటువంటి గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమని పిలుస్తారంటే కనుక చెంచులు అని చెప్పి పిలవడం జరుగుతుంది. అంటే ఆ యొక్క జాతిని ఏమంటారంటే చెంచు జాతి అని చెప్పి పిలవడం జరుగుతుంది. సో ఈ విధంగా మూడవ దండయాత్ర ఏంటంటే ఇక్కడ చెంచులు ఉన్నారు కదా, నెల్లూరు, ప్రకాశం, ఒంగోలు ప్రాంతంలో ఉన్న చెంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ యొక్క రెడ్డి రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే ఓడించేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా వీళ్ళకి వచ్చినటువంటి బిరుదు ఏంటంటే దీని మూలంగా చెంచు మూలకార బిరుదు. చెంచు మూలకార బిరుదు అనే బిరుదు కలిగినటువంటి రాజవంశం ఎవరంటే కనుక మనకి ఇక్కడ రెడ్డి రాజులు అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే కనుక సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రోలారెడ్డి ఎవరైతే ఉన్నాడో అంటే మూల పురుషుడు అయినటువంటి యొక్క ప్రోలారెడ్డి ఏంటంటే మరణించడం జరుగుతుంది. సో ఈ విధంగా మరణించిన తర్వాత అతను కొడుకైనటువంటి ప్రోలయ వేమారెడ్డి ఎవరైతే ఉన్నాడో అతను ఏంటంటే రాజ్యానికి రావడం జరుగుతుంది అనమాట. అంటే స్వతంత్ర రాజ్యం స్థాపించుకోలేదు. ప్రోలారెడ్డి తర్వాత ఏంటంటే మరణం తర్వాత అతను కొడుకైనటువంటి ప్రోలయ వేమారెడ్డి ఏంటంటే ఈ యొక్క రాజ్యానికి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏంటంటే రెడ్డి రాజుల ఖ్యాతి అనేది దక్షిణ భారతదేశం మొత్తం కూడా తెలిసిపోతుంది అనమాట. ఎందుకని ఈ యొక్క పాండ్యులు రాజు అయినటువంటి జటావర్మ సుందరపన్ని ఓడించేశారు, అదే విధంగా చెంచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా ఓడించేశారు. అంటే ఈ విధంగా అందరినీ ఓడించేస్తున్నారు కాబట్టి దక్షిణ భారతదేశం మొత్తం కూడా ఏంటంటే ఇక రెడ్డి రాజులు అనేవాళ్ళు గొప్ప రాజులు ఉన్నారు, వాళ్ళ గురించినటువంటి ఖ్యాతి మొత్తం కూడా ఏంటంటే దక్షిణ భారతదేశం మొత్తం కూడా వ్యాపించడం జరిగింది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే 1289 మనకి ఆల్రెడీ ఈ యొక్క రుద్రమదేవి ఎవరైతే ఉందో రుద్రమదేవి ఏంటంటే అంబదేవుడికి అదే విధంగా రుద్రమదేవికి మధ్య జరిగిన యుద్ధంలో ఏంటంటే రుద్రమదేవి ఏంటంటే మరణించడం జరుగుతుందని చెప్పి ఆల్రెడీ మనం చందుపట్ల యుద్ధంలో చదువుకున్నాం కదా. సో ఆ జరిగినటువంటి యొక్క చందుపట్ల యుద్ధంలో ఏంటంటే మనకి అంబదేవుడు అనే అతను ఏంటంటే రుద్రమదేవిని ఓడించేసి యొక్క అంబదేవుడు గెలవడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే కాయస్థ జన్నిగ దేవుడు, కాయస్థ వంశానికి చెందినటువంటి అంబదేవుడు ఎవరైతే ఉన్నాడో ఇతను ఏంటంటే రుద్రమదేవిని ఓడించేసి మార్గ మధ్యలో వెళ్తూ నెల్లూరు ప్రాంతం దగ్గర ఆగడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే నెల్లూరు ప్రాంతంలో అప్పుడు తెలుగు చోళులు అనేవాళ్ళు పరిపాలిస్తుంటారు కాబట్టి ఇక తెలుగు చోళులను కూడా ఈ యొక్క కాయస్థ జన్నిగ దేవుడు ఏంటంటే ఓడించేయడం జరుగుతుంది అనమాట. అంటే కాకతీయుల్లోని గొప్ప రాణి అయినటువంటి ఒక రుద్రమదేవి ఎవరైతే ఉందో ఆ రుద్రమదేవిని ఓడించేసి మార్గ మధ్యలో వెళ్తూ ఈ యొక్క అంబదేవుడు ఏంటంటే నెల్లూరు ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగు చోళులు ఎవరైతే ఉన్నారో ఆ తెలుగు చోళులను కూడా ఓడించేయడం జరుగుతుంది అనమాట. అంటే తెలుగు చోళుల గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఆల్రెడీ యొక్క రెడ్డి రాజులు అనే వాళ్ళు ఎవరు తెలుగు చోళులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింద వీళ్ళు ఉద్యోగం అనేది చేయడం జరుగుతుంది. కానీ ఈ యొక్క తెలుగు చోళులను కూడా ఈ యొక్క కాయస్థ జన్నిగ దేవుడు రాజ్యానికి చెందిన వంశానికి చెందినటువంటి అంబదేవుడు ఓడించేశాడు కాబట్టి సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏంటంటే అంబదేవుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింద సామంతలు అయిపోయారు అనమాట. అంటే అంబదేవుడి కింద తెలుగు చోళులు అనేవాళ్ళు సామంతలు అయిపోయారు. సో వీళ్ళ కింద రెడ్డి రాజులు అనేవాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారనమాట. సో ఈ విధంగా ఎప్పుడైతే అంబదేవుడు యొక్క తెలుగు చోళులు రాజు అయినటువంటి వాళ్ళందరినీ ఓడించేస్తాడో అంబదేవుడి కింద అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రోలయ వేమరెడ్డి ఎవరైతే ఉన్నాడో ఇతను ఏంటంటే సేనాని కింద మారిపోతాడు అనమాట. అంటే తెలుగు చోళులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింద ఉద్యోగిగా ఉన్నటువంటి యొక్క ప్రోలయ వేమరెడ్డి ఏంటంటే ఈ యొక్క అంబదేవుడి కింద ఏంటంటే సేనాని కింద మారిపోవడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క ప్రతాపరుద్ర 2 కాలానికి వచ్చినట్లయితే ఇక ప్రతాపరుద్ర 2 ఏంటి ఆల్రెడీ తన అమ్మమ్మ అయినటువంటి రుద్రమదేవిని ఈ అంబదేవుడు చంపేశాడని చెప్పి ఇతను ఏంటంటే కోపంతో రగిలిపోతూ ఉంటాడు అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఒక అవకాశం అనేది లభించింది అనమాట ఎవరికి, ప్రతాపరుద్ర 2 గురించి. అంటే మనం ఏంటంటే ఈ విధంగా కాకతీయుల్ని అదే విధంగా రెడ్డి రాజులు కలిపి లింక్ చేసుకుంటూ చదివినట్లయితే మనకి కాన్సెప్ట్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. అంటే ఒక పక్క మనకి అంబదేవుడిని రుద్రమదేవిని చంపేసి మార్గ మధ్యలో వెళ్తూ ఇక నెల్లూరు ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి తెలుగు చోళుల్ని ఏంటంటే ఓడించేసి యొక్క అంబదేవుడు ఏంటంటే ప్రోలయ వేమారెడ్డిని తన సేనాని కింద నియమించుకున్నాడు. సో మరొక పక్క ఏంటంటే ఇక్కడ ప్రతాపరుద్ర 2 ఎవరైతే ఉంటాడో తన అమ్మమ్మ అయినటువంటి రుద్రమదేవిని చంపినందుకు యొక్క అంబదేవుడి మీద ఏంటంటే కోపంతో యుద్ధానికి వెళ్లి అంబదేవుని ఓడించేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ప్రతాపరుద్ర 2 ఏంటంటే అంబదేవుని ఓడించేసిన తర్వాత ఈ యొక్క ప్రోలయ వేమారెడ్డి ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క ప్రోలయ వేమారెడ్డి ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క కాకతీయ వంశం ఏదైతే ఉందో వాళ్ళ కిందకి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు యొక్క అంబదేవుడు ఎప్పుడైతే మరణించాడో అతను పరిపాలిస్తున్నటువంటి కడప సింహాసనం ఏదైతే ఉందో ఆ సింహాసనం మొత్తం కూడా ఏంటంటే ఖాళీ అయిపోవడం జరుగుతుంది అనమాట. సో విధంగా ఖాళీ అయిపోయిన తర్వాత అంబదేవుడి దగ్గర ఏంటంటే ఒక మంత్రి ఉండడం జరుగుతుంది. ఈ యొక్క మంత్రి పేరు ఏంటంటే కనుక గోడరాయ గంగదేవుడు. సో ఈ యొక్క మంత్రి ఏంటంటే కనుక ఇతని దగ్గర నమ్మకంగా ఎవరుంటారంటే కనుక ఇక ప్రోలయ వేమారెడ్డి ఉండడం జరుగుతుంది అనమాట. సో ఎప్పుడైతే ఒక కడప సింహాసనం ఖాళీ అయిపోయిందో
తన గురువు అయినటువంటి, తన మంత్రి అయినటువంటి గోడరాయి గంగదేవుడు ఏం చేస్తారంటే కనుక, అంబదేవుడు చనిపోయాడు కాబట్టి ఎలాగో ఆ సింహాసనాన్ని వధిష్ఠించని చెప్పి ఈ యొక్క ప్రోలయ వేమారెడ్డిని ఏంటంటే కోరడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ప్రతాపరుద్రుడు అమ్మదేవుని ఓడించేశాడు. సో అమ్మదేవుని ఓడించేసినప్పుడు కడప సింహాసనం మనకి ఖాళీ అయిపోయింది. సో ఆ సింహాసనం అధిష్ఠించడానికి అమ్మదేవుడు మంత్రి అయినటువంటి గోడరాయి గంగదేవుడు అంటే ప్రోలయ వేమారెడ్డి ఉన్నాడు కాబట్టి ఆ ప్రోలయ వేమారెడ్డిని కడప సింహాసనం అధిష్ఠించమని చెప్తాడు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రోలయ వేమారెడ్డి కడప సింహాసనం కూడా అధిష్ఠించడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా అధిష్ఠించిన తర్వాత క్రీస్తు శకం 1326 ఏంటంటే 1326లో ప్రోలయ వేమారెడ్డి ఏంటంటే అద్దంకి రాజధానిగా చేసుకుని, అంటే గుంటూరు ప్రాంతం ఏదైతే ఉందో ఆ గుంటూరు ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని ఇక్కడ రెడ్డి రాజ్యం అనేది పరిపాలన అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ రెడ్డి రాజ్యం అనేది ఏ విధంగా స్టార్ట్ అయిందంటే కనుక ఫస్ట్ ఢిల్లీ సుల్తాన్లు అనేవాళ్ళు ఉన్నారు. ఢిల్లీ సుల్తాన్లు అనేవాళ్ళు ఈ యొక్క చివరి రాజు అయినటువంటి ప్రతాపరుద్ర టూతో యుద్ధం చేయడం జరిగింది. సో ఈ విధంగా ప్రతాపరుద్ర టూతో యుద్ధం చేసిన తర్వాత ప్రతాపరుద్ర టూకి అదే విధంగా అంబదేవుడికి ఉన్నటువంటి సంబంధాలు, అదే విధంగా ప్రతాపరుద్ర టూకి మరియు ఇక్కడ ఉన్నటువంటి ప్రోలయ వేమారెడ్డి ఎవరైతే ఉన్నాడో అతనికి ఉన్నటువంటి సంబంధాలు, అదే విధంగా ఇతని గురువు అయినటువంటి గోడరాయి గంగదేవుడు ఏ విధంగా ఈ యొక్క రాజ్యాన్ని ప్రోలయ వేమారెడ్డికి ఇచ్చాడు. సో ఈ విధంగా ఇవ్వడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి స్వతంత్ర సామ్రాజ్యాన్ని ఈ యొక్క రెడ్డి రాజులు అనేవాళ్ళు స్థాపించుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇదంతా ఏంటంటే ఈ యొక్క రెడ్డి రాజులు అనేవాళ్ళు ఏ విధంగా రాజ్యానికి వచ్చారు దాని గురించినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో ఇప్పుడు ఏంటంటే అసలు ఈ యొక్క రెడ్డి రాజ్య స్థాపన అనేది ఏ విధంగా జరిగింది, సో దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఏంటంటే దక్షిణ భారతదేశ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని మొట్టమొదటిసారి ఏంటంటే తెలుగు ప్రాంతం మొత్తాన్ని కూడా ముస్లింస్ అనేవాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది. అంటే మహమ్మదీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తెలుగు ప్రాంతాన్ని ఆక్రమించుకోవడం జరిగింది అనమాట. ఇప్పుడు క్రీస్తు శకం 1324లో. సో ఇప్పుడు ఏంటంటే మొత్తం ప్రాంతం కూడా ముస్లింల ఆధీనంలోకి వెళ్ళిపోయింది అనమాట. అంటే ఢిల్లీ సుల్తాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతులకు తెలుగు ప్రాంతం మొత్తం కూడా వెళ్ళిపోయిందంట. సో ఈ విధంగా వెళ్ళిపోవడం వల్ల ఆల్రెడీ ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి దక్షిణ భారతదేశం ప్రాంతంలో కొంతమంది ఏంటంటే తిరుగుబాటు అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో ఎవరి మీద అంటే ముస్లింల మీద తిరుగుబాటు చేయడం జరుగుతుంది. అంటే ముస్లింల పాలన అంటే ఢిల్లీ సుల్తాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద వ్యతిరేకంగా ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏంటంటే తిరుగుబాటు అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఆ యొక్క తిరుగుబాటుకు వచ్చినటువంటి పేరు ఏంటంటే కనుక విమోచన ఉద్యమం అనమాట. సో విమోచన ఉద్యమం అంటే ఏంటంటే కనుక మన తెలుగు ప్రాంతాన్ని ఎవరైతే ఆక్రమించుకున్నారో, ఢిల్లీ సుల్తాన్లు ఎవరైతే ఆక్రమించుకున్నారో వాళ్ళ చేతుల్లోంచి మరలా ఏంటంటే ఆ ప్రాంతాన్ని తిరిగి పొందడానికి ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏంటంటే నాయకులు తిరుగుబాటు అనేది చేయడం జరుగుతుంది. సో ఆ యొక్క తిరుగుబాటునే విమోచన ఉద్యమం అంటారు అనమాట. ఈ యొక్క విమోచన ఉద్యమం యొక్క మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే హిందూ మతం అనేది తిరిగి మన ఆంధ్రప్రదేశ్లోకి రావాలి, మన ఆంధ్ర ప్రాంతంలోకి రావాలి. సో ఎందుకని ఆల్రెడీ వీళ్ళు ఏం చేశారంటే ఎప్పుడైతే ఒక ఢిల్లీ సుల్తాన్లు మన ప్రాంతాన్ని మొత్తం ఆక్రమించేశారో వాళ్ళ యొక్క మతాన్ని వాళ్ళు ఏంటంటే మన మీద బలవంతంగా రుద్దడం అనేది జరిగింది అనమాట. అంటే ఈ విధంగా ముస్లిమ్స్ ఏంటంటే ఢిల్లీ సుల్తాన్లు అనే వాళ్ళు దక్షిణ భారతదేశానికి వచ్చి కాకతీయ సామ్రాజ్యాన్ని మొత్తం ఆక్రమించేసుకోవడమే కాకుండా హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం, అదే విధంగా మత మార్పిడులు కూడా వాళ్ళు చేసేవాళ్ళు. కాబట్టి ఈ యొక్క విమోచనోద్యమం యొక్క కాన్సెప్ట్ ఏంటంటే హిందూ మతం ఏంటంటే తిరిగి మన ఆంధ్రప్రదేశ్లోకి మళ్ళీ రావాలి, మా ప్రాంతాన్ని మేమే పరిపాలించుకోవాలని చెప్పి వీళ్ళ మీద ఏంటంటే వాళ్ళు తిరుగుబాటు చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా తిరుగుబాటు చేసిన వాళ్ళలో మొట్టమొదటి నాయకుడు ఎవరంటే కనుక మనకి ప్రోలయ్య నాయకుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. విమోచన ఉద్యమాన్ని స్టార్ట్ చేసినటువంటి మొట్టమొదటి నాయకుడు ఎవరంటే ప్రోలయ్య నాయకుడు స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే రెడ్డి రాజ్యానికి చెందినటువంటి ఇక్కడ ప్రోలయ్య వేమరెడ్డి ఎవరైతే ఉన్నాడో ఇతను కూడా ఈ యొక్క విమోచనోద్యానికి ఏంటంటే తన సహాయం అనేది అందించడం జరుగుతుంది. సో మూడవ వ్యక్తి ఎవరంటే రేచర్ల వెలములు. అంటే ఈ విధంగా ఢిల్లీ సుల్తాన్లు అనే వాళ్ళు మన ప్రాంతాలను ఆక్రమించుకున్నప్పుడు వాళ్ళకి వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి వాళ్ళలో మొట్టమొదటి నాయకుడు ప్రోలయ్య నాయకుడు యొక్క ఉద్యమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. సో రెండవ రాజు ఎవరంటే రెడ్డి రాజ్యానికి చెందినటువంటి యొక్క ప్రోలయ వేమారెడ్డి. సో మూడవ రాజు ఎవరంటే రేచర్ల వెలములకు సంబంధించినటువంటి సింగం నాయకుడు. వీళ్ళందరూ కూడా ఒక కూటమి కింద ఫామ్ అయ్యే విమోచనోద్యమం కింద ఇక్కడ ఢిల్లీ సుల్తాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద ఏంటంటే తిరుగుబాటు అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ విమోచనోద్యమం అనేది ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే భద్రాచల ప్రాంతంలో ఉన్న రెక్కపల్లి ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క రెక్కపల్లి ప్రాంతంలో ఏంటంటే ఈ యొక్క విమోచనోద్యమం అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే క్రీస్తు శకం 1325 ఏంటంటే ఈ విధంగా మొత్తం విమోచనోద్యమం స్టార్ట్ అయ్యాక ముస్లింలు ఎవరైతే ఉన్నారో ఢిల్లీ సుల్తాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మన ప్రాంతం నుంచి వాళ్ళని తరిమి ఉత్తర భారతదేశానికి వాళ్ళు పంపించేయడం జరుగుతుందంట. సో ఈ విధంగా మన ప్రాంతం నుంచి వాళ్ళని వాళ్ళ ప్రాంతానికి పంపించేసిన తర్వాత క్రీస్తు శకం 1325లో ముసునూరు ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని ముసునూరు సామ్రాజ్యం అనేది 1325 ఏంటంటే స్వతంత్ర సామ్రాజ్యం అని స్టార్ట్ అవుతుంది అనమాట. అదే విధంగా 1325లోనే ప్రోలయ వేమారెడ్డి రెడ్డి రాజుల వంశాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో అదే సంవత్సరంలో 1325లోనే తెలంగాణ ప్రాంతంలో రేచర్ల ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఏంటంటే మనకి ఒక సామ్రాజ్యం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఈ విధంగా కాకతీయ సామ్రాజ్యం ఏదైతే ఉందో పూర్తిగా పరిపాలించిన కాకతీయ సామ్రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యం మీదకి వచ్చినటువంటి ఢిల్లీ సుల్తాన్ మొత్తాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి 3 సామ్రాజ్యానికి చెందినటువంటి రాజులందరూ కూడా
తిరిగి వాళ్ళందరినీ మరలా ఉత్తర భారతదేశానికి పంపించేశారు. సో, పంపించేసిన తర్వాత ఒక 3 రాజ్యాలనేవి అంటే అంతకు ముందు వరకు కలిపినటువంటి కాకతీయ సామ్రాజ్యం మొత్తం కూడా ఏంటంటే 3 భాగాల కింద విడిపోయింది. ఆ యొక్క 3 భాగాలేంటంటే ముసునూరు సామ్రాజ్యం, అదేవిధంగా రెండోదేంటంటే రెడ్డి రాజులనేవాళ్ళు అద్దంకి రాజధాని చేసిన ఒక ప్రాంతాన్ని పరిపాలిస్తున్నారు. అదేవిధంగా రేచర్లు తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా స్వాతంత్రం ప్రకటించుకుని ఒక ప్రాంతం అనేది రాజ్యం అనేది పరిపాలిస్తూ ఉందన్నమాట. సో, ఈ విధంగా ఇప్పుడు ఏంటంటే 1325 నుంచి 1424 వరకు కూడా ఏంటంటే ఈ యొక్క 99 సంవత్సరాల పాటు మనకి యొక్క రెడ్డి రాజులు అనేవాళ్ళు పరిపాలించడం జరిగిందనమాట. సో, 1325 ప్రాంతం నుంచి 14 అంటే ఇంచుమించు 100 సంవత్సరాల పాటు ఈ యొక్క రెడ్డి రాజులు అనేవాళ్ళు మన యొక్క ఆంధ్ర ప్రాంతాన్ని వాళ్ళు పరిపాలించడం జరిగిందనమాట. సో, వీళ్ళ వంశం గురించి చూసినట్లయితే మనకి ఈ యొక్క కొండవీటి కైఫియత్ అనే గ్రంథం ప్రకారం ఏంటంటే వీళ్ళందరూ కూడా దొంతి వంశస్థులు. అంటే ఈ యొక్క రెడ్డి రాజులు అనేవాళ్ళు కొండవీటి కైఫియత్ అనే గ్రంథం ప్రకారం ఏ వంశానికి చెందినటువంటి వాళ్ళు అంటే కనుక దొంతి వంశస్థులు అని చెప్పి మనకు అర్థమవుతుంది. సో, ఇంకొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం ఏంటంటే దొంతి అనేది వాళ్ళ యొక్క వంశనామం కాదు. వాళ్ళ యొక్క ఉద్యోగం పేరు అనేది దొంతి అని చెప్పి మనకి చాలా మంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం మనకి తెలుస్తుంది అనమాట. సో, ఇంకొకటి ఏంటంటే ఈ యొక్క రెడ్డి రాజుల యొక్క కాలంలో వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కవులు ఎవరంటే కనుక ఎర్రాప్రగడ, అదేవిధంగా శ్రీనాథుడు. సో, కవుల గురించి మనం ఆల్రెడీ సాహిత్యం మాట్లాడేటప్పుడు పూర్తిగా వీళ్ళ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఏంటంటే జస్ట్ వీళ్ళ కాలంలో ఉన్నటువంటి కవులు ఎవరంటే మనకి ఎర్రాప్రగడ, అదేవిధంగా శ్రీనాథుడు అనమాట. ఈ యొక్క ఎర్రాప్రగడ ప్రకారం ఏంటంటే వీళ్ళందరూ కూడా దోసటి వంశస్థులు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ఎర్రాప్రగడ రచించినటువంటి హరివంశ గ్రంథం ఏదైతే ఉందో ఆ గ్రంథం ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి రాజులందరూ కూడా దోసటి వంశస్థులు అని చెప్పి వాళ్ళు పేర్కొనడం జరిగిందనమాట. అంటే ఈ విధంగా కొండవీటి కైఫియత్ అనే గ్రంథంలో వీళ్ళు దొంతి వంశస్థులు, చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం వీళ్ళందరూ కూడా ఉద్యోగులు, అదేవిధంగా ఎర్రాప్రగడ రాసినటువంటి హరివంశ గ్రంథం ప్రకారం వీళ్ళందరూ కూడా ఏంటంటే దోసటి వంశస్థులు. ఎవరు రెడ్డి రాజులందరూ కూడా దోసటి వంశస్థులు అని చెప్పి మనకు అర్థమవుతుంది అనమాట. సో, ఇప్పుడు వీళ్ళ కాలం అంటే రాజకీయ చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. సో, రాజకీయ చరిత్ర అంటే ఏంటి? ఒక రాజు తర్వాత ఏ విధంగా ఇంకొక రాజు రాజ్యానికి వచ్చాడు, అదేవిధంగా వీళ్ళ కాలంలో జరిగినటువంటి రాజకీయ సంఘటనలు ఏంటి, వాళ్ళు వేయించినటువంటి శాసనాలు ఏంటి. సో, వీటిలన్నిటి గురించి మనం 1 by 1 మాట్లాడుకుంటే రాజకీయ చరిత్ర ఏంటంటే మనం కంప్లీట్ చేయడం జరుగుతుంది అనమాట. సో, ఈ విధంగా ఏంటంటే మీకు కాన్సెప్ట్ సంబంధించిన నోట్స్ అనేది నేను అందిస్తున్నాను కాబట్టి ఈ యొక్క నోట్స్ అనేది మీకు కావాలంటే కనుక నా యొక్క నెంబర్ అనేది డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. ఈ యొక్క పీడిఎఫ్ మాత్రమే కాదు, మీకు అందరికీ కూడా ఏంటంటే సపరేట్ గా ఒక వాట్సాప్ ఛానల్ నేను క్రియేట్ చేసి ఎగ్జామ్ మనకి దగ్గరలోకి వచ్చిందనగా లాస్ట్ ఒక 15 days to 20 days ఉందనగా ఏంటంటే డైలీ మనం కొన్ని బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. మీకు అందరికీ కూడా నేను ఈ యొక్క ఏపీ హిస్టరీకి సంబంధించి మంచి మార్కులు వచ్చే విధంగా కాన్సెప్ట్ అనేది మీకు అందరికీ కూడా అందించడం జరుగుతుంది అనమాట. సో, ఇప్పుడు రాజకీయ చరిత్రలో భాగంగా మొట్టమొదటి మనం చూసుకోవాల్సింది ఎవరంటే ప్రోలయ వేమారెడ్డి గురించి. సో, ఇతని యొక్క టైం పీరియడ్ ఎప్పుడంటే క్రీస్తు శకం 1325 నుంచి 1353 ప్రకారం. సో, ఇతనికి సంబంధించినటువంటి రాజకీయ చరిత్ర మొత్తం కూడా మనకి రాజకీయ పాలన మొత్తం కూడా మనకి ఎలా తెలుస్తుందంటే మణికేశ్వర శాసనం, ఇతను వేయించినటువంటి మణికేశ్వర శాసనం ఏదైతే ఉందో ఆ శాసనం ప్రకారం ఇతనికి వచ్చినటువంటి సమాచారం మొత్తం కూడా మనకి తెలుస్తుంది అనమాట. సో, ఇతను కొన్నటువంటి బిరుదులు ఏంటంటే కనుక మొట్టమొదటి బిరుదు ఏంటంటే మ్లేచ్చ్ ఆఫ్ ది కుందోద్భవుడు, వెరీ వెరీ ఇంపార్టెంట్, మ్లేచ్చ్ ఆఫ్ ది కుందోద్భవుడు. సో, రెండోది ఏంటంటే పురోహిత కృత సోమపాన. సో, మూడవది ఏంటంటే పల్లవ త్రినేత్ర. సో, నాలుగవది ఏంటంటే ధర్మ ప్రతిష్టాపన గురు. సో, ఐదవది ఏంటంటే అలికియ వరద శిర ఖండన. సో, ఆరవది ఏంటంటే రాచూరి దుర్గ విబాల. సో, ఏడవది ఏంటంటే గుజ్జరి దిట్ట విబాల. సో, ఎనిమిదవది నిస్సీమ భూదాన రామ. సో, ఈ విధంగా ఒక్కొక్క బిరుదు గురించి కూడా మనం మాట్లాడుకుందాం. సో, ఫస్ట్ బిరుదు ఏంటి? మ్లేచ్చోద్వి కుందోద్భవుడు. సో, ఈ బిరుదు ఎందుకు వచ్చిందంటే ముస్లిమ్స్ ని మ్లేచ్చులు అని చెప్పి పిలవడం జరుగుతుంది అనమాట. సో, ఈ విధంగా ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మన ప్రాంతం నుంచి తిరిగి ఓడించేసి వాళ్ళ ప్రాంతానికి పంపించేశాడు కాబట్టి ఇతనికి వచ్చినటువంటి బిరుదు ఏంటంటే మ్లేచ్చోబ్ది కుందోద్భవుడు. సో, రెండోది పురోహిత కృతి సోమపాన్. అంటే ఏంటంటే ముస్లిమ్స్ అనే వాళ్ళు ఏం చేస్తారు, మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి దేవాలయాలన్నింటినీ కూడా వాళ్ళు ధ్వంసం చేసేసారు. కాబట్టి ఆ ధ్వంసం చేసినటువంటి మసీదులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ తిరిగి మరలా దేవాలయాల కింద ప్రతిష్ఠించాడు అనమాట. అంటే మరలా హిందూ దేవాలయాల కింద ఇతను నిర్మించడం జరిగింది కాబట్టి ఇతనికి పురోహిత కృతి సోమపాన్ అనే బిరుదు కూడా ఉందన్నమాట. సో, మూడోది ఏంటంటే పల్లవ త్రినేత్ర. ఆల్రెడీ పల్లవులను కూడా ఇతను ఓడించేసాడు అని చెప్పి మనకు ఆధారాలు ఉన్నాయి కాబట్టి పల్లవ త్రినేత్ర అనే బిరుదు కూడా ఇతనికి ఉంది. సో, నెక్స్ట్ ధర్మ ప్రతిష్టాపన గురు. అంటే ఏంటంటే బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే అనేక గ్రామాలు ఇతను దానం చేయడం జరిగింది కాబట్టి ధర్మాలు చేశాడు కాబట్టి ఇతనికి వచ్చినటువంటి బిరుదు ధర్మ ప్రతిష్టాపన గురు. సో, నెక్స్ట్ అలిగియ వరద శిరఖండన. సో, అలిగియ అంటే ఏంటంటే పల్లవులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క పల్లవులను గొప్ప రాజు ఎవరంటే కనుక మనకి అలిగియ రాజు అనమాట. ఆ యొక్క అలిగియ రాజును కూడా ఇతను శిరఖండన అంటే అతని యొక్క శిరస్సును ఖండించేశాడు కాబట్టి ఇతనికి వచ్చినటువంటి బిరుదు
అలిగియ వరద శిరఖండన. నెక్స్ట్ రాచూరి దుర్గ విబాల. రాయచూరు ప్రాంతం ఏదైతే ఉందో కర్ణాటక పైన ఉన్నటువంటి రాయచూరు ప్రాంతాన్ని కూడా ఇతను ఆక్రమించి అక్కడ కూడా సామ్రాజ్యం స్థాపించాడు కాబట్టి రాచూరు దుర్గ విబాల అని బిరుతుంది. నెక్స్ట్ గుజ్జరి దొట్ట విబాల, అంటే గుజ్జరి ప్రాంతాన్ని కూడా ఇతను ఆక్రమించేశాడు. అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తం కూడా ఇతను గెలుపొందాడు కాబట్టి ఇతనికి వచ్చినటువంటి బిరుదు ఏంటంటే గుజ్జరి దిట్ట విబాల. సో నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే నిస్సీమ భూదాన రామ, అంటే ఏంటంటే ఇతను ఒక 43 గ్రామాలను ఏంటంటే బ్రాహ్మణులందరికీ కూడా దానం చేశాడని చెప్పి మనకు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి సో ఇతనికి వచ్చినటువంటి బిరుదు నిస్సీమ భూదాన రామ. సో ఇది ఇతనికి ఉన్నటువంటి బిరుదులు అనమాట. సో దీని అవసరమైతే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే నోట్స్ కావాలంటే డైరెక్ట్ గా మీరు కాంటాక్ట్ చేయండి. సో నెక్స్ట్ ఏంటంటే ఇతని కాలంలో ఉన్నటువంటి కవులు ఎవరంటే కనుక ఎర్రా ప్రగడ, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇతను ఏంటంటే హరివంశం అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. సో ఎర్రా ప్రగడ అనే కవి ఎవరు ఆస్థానంలో ఉండేవాడు అంటే ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలో ఉండేవాడు. ఈ యొక్క ప్రోలయ వేమారెడ్డి ఎవరు మనకి రెడ్డి రాజులకు చెందినటువంటి ఒక మొట్టమొదటి రాజు అనమాట. సో ఈ యొక్క ఎర్రా ప్రగడ మనకి హరివంశాన్ని గ్రంథాన్ని రచించడం జరిగింది. సో ఇంకొకటి ఏంటంటే ఇతను శ్రీశైలం ప్రాంతం ఏదైతే ఉందో శైవ కేంద్రమైనటువంటి శ్రీశైలం అదేవిధంగా అహోబిల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి గుడుల చుట్టూరు వీళ్ళు ఏంటంటే మెట్లు నిర్మించడం జరిగింది అనమాట. అంటే ఇతను శ్రీశైలం అదేవిధంగా అహోబిలం ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క గుడుల చుట్టూ సోపానం లేదా మెట్లు నిర్మించినటువంటి యొక్క రెడ్డి రాజు ఎవరంటే కనుక మనకి యొక్క ప్రోలయ వేమారెడ్డి. సో నెక్స్ట్ ఏంటంటే ఇతను ఒక 74 పర్వతాలు ఆక్రమించాడు అనమాట. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతం దగ్గర ఏంటంటే ఒక పర్వతం అనేది ఉండడం జరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా ఇతను ఆక్రమించేశాడు కాబట్టి ప్రతి పర్వతాన్ని ఆక్రమించాడు అని చెప్పి సుమారుగా ఏంటంటే 74 పర్వతాలను ఇతను ఆక్రమించి తన ఆధిపత్యం అనేది అక్కడ నిరూపించడం జరిగింది అనమాట. ఆ యొక్క పర్వతాలు ఏంటి అని ఒకసారి చూసినట్లయితే బెల్లం కొండ అనే ప్రాంతం, అదేవిధంగా వినుకొండ అనే ప్రాంతం, కొండవీడు అనే ప్రాంతం, ధరణికోట అనే ప్రాంతం, కొండపల్లి అనే ప్రాంతం. అంటే ఈ విధంగా ఆ ప్రాంతాల్లో ఉన్న పర్వతాలన్నింటిని కూడా ఇతను జయించేశాడు అని చెప్పి మనకు అర్థం చేసుకోవచ్చు అనమాట. అంటే ఈ విధంగా ప్రోలయ యొక్క వేమారెడ్డికి ఉన్నటువంటి బిరుదులు అదేవిధంగా ఇతను జయించినటువంటి యొక్క ప్రాంతాలు అనమాట. సో నెక్స్ట్ రెండవ రాజు యొక్క ప్రోలయ వేమారెడ్డి తర్వాత రాజ్యానికి వచ్చినటువంటి రెండవ రాజు ఎవరంటే మనకి అన్నవోత రెడ్డి. ఇతని యొక్క ప్రోలయ వేమారెడ్డి యొక్క పెద్ద కొడుకు అనమాట. సో ఇతని యొక్క టైం పీరియడ్ ఎప్పుడంటే క్రీస్తు శకం 1353 నుంచి 1364 వరకు. సో ఇతనికి ఉన్నటువంటి బిరుదులు ఏంటంటే ద్వీప విజేత అదేవిధంగా వీరన్న పోతు. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా సార్లు ఎగ్జామ్లు అడిగాడు. వీరన్న పోతు అనే బిరుదు కలిగినటువంటి రెడ్డి రాజు ఎవరంటే కనుక మనకి అన్నవోత రెడ్డి. సో ద్వీప విజేత బిరుదు అనేది ఎలా వచ్చిందంటే కనుక ప్రస్తుతం విజయవాడ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఒక దీవి అనేది అప్పట్లో ఉండేదన్నమాట. ఆ యొక్క దీవి పేరు ఏంటంటే తలగడ దీవి. ఆ యొక్క తలగడ దీవిని తను ఓడించేశాడు కాబట్టి తనకు వచ్చినటువంటి బిరుదు ఏంటంటే ద్వీప విజేత. ఎవరికి? అన్నవోత రెడ్డికి. సో నెక్స్ట్ వీరన్న పోతు. సో వీరన్న పోతు అనే బిరుదు ఎందుకు వచ్చిందంటే తన తండ్రి అయినటువంటి ప్రోలయ వేమరెడ్డి ఎవరైతే ఉన్నాడో అతను యుద్ధాలు చేయడానికి వెళ్ళినప్పుడు ప్రతి యుద్ధంలో కూడా ఏంటంటే అతను కొడుకు అయినటువంటి అన్నవోత రెడ్డిని కూడా ఏంటంటే వెంట పెట్టుకుని తీసుకుని వెళ్ళడం జరిగింది అనమాట. అంటే తన తండ్రితో పాటు ఇతను ప్రతి యుద్ధంలో కూడా పాల్గొన్నాడు కాబట్టి ఇతనికి వచ్చినటువంటి బిరుదు ఏంటంటే వీరన్న పోతు అనమాట. సో ఈ విధంగా ఏంటంటే అన్నవోత రెడ్డికి సంబంధించినటువంటి టైం పీరియడ్ అదే విధంగా ఇతనికి ఉన్నటువంటి బిరుదులు అనమాట. సో ఇదే టైంలోనే ఇతను పరిపాలించే టైంలోనే మనకి సామ్రాజ్యం అనేది ఏ విధంగా ఉందంటే ఒక పక్కన మనకి ఈ విధంగా దక్షిణ భారతదేశం తీసుకున్నట్లయితే ఇక్కడ రెడ్డి రాజులు అనేవాళ్ళు వాళ్ళ యొక్క పరిపాలన అంటే స్వతంత్ర రాజ్యం ప్రకటించుకుని వాళ్ళ యొక్క పరిపాలన చేయడం జరుగుతుంది. సో మనకి ఇటు సైడ్ చూసినట్లయితే పశ్చిమ సైడ్ చూసినట్లయితే ఇక్కడ విజయనగర సామ్రాజ్యం కూడా మనకి అప్పట్లోనే అంటే 1336లోనే మనకి హరిహర రాయలు బుక్కరాయలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది అనమాట. అంటే ఇతని టైంలోనే మనకి రెడ్డి రాజుల యొక్క టైంలోనే మనకి క్రీస్తు శకం 1330లో ఒక పక్క మనకి విజయనగర సామ్రాజ్యం అనేది స్టార్ట్ అయింది. అదేవిధంగా 1347లో బహమని సామ్రాజ్యం కూడా ఇతని కాలంలో మనకి స్టార్ట్ అవడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ఇతని కాలంలో ఈ రెండు రాజ్యాలు కూడా మనకి వాళ్ళ యొక్క రాజ్యాలు అనేవి స్టార్ట్ అవడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్న బహమని రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యానికి అదేవిధంగా రెడ్డి రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరు కూడా ఏంటంటే తరచు యుద్ధాలు అనేవి జరగడం జరిగేది అనమాట. సో ఈ విధంగా ఏంటంటే బహమనిలకు అదేవిధంగా రెడ్డి రాజులకి ఏంటంటే మనకి క్రీస్తు శకం 1361లో ఒక యుద్ధం అనేది జరగడం జరిగింది అనమాట. సో ఆ యుద్ధంలో ఏంటంటే బహమని రాజులు ఏంటంటే అమరావతి ప్రాంతంలో అంటే ప్రస్తుతం ఉన్నటువంటి అమరావతి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఉన్న అమరేశ్వర ఆలయాన్ని వాళ్ళు ధ్వంసం చేయడం జరిగింది అనమాట. బహమని రాజ్యానికి చెందినటువంటి రాజులు యొక్క రెడ్డి రాజులతో యుద్ధం అనేది తరచు చేయడం జరిగింది. ఆ యుద్ధంలో భాగంగా క్రీస్తు శకం 1361లో అమరావతి ప్రాంతంలో అమరేశ్వర ఆలయాన్ని వాళ్ళు ధ్వంసం చేయడం జరిగింది. సో ఈ విధంగా ధ్వంసం చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మనకి ఈ యొక్క అన్నవోత రెడ్డి ఎవరైతే ఉన్నాడు ఈ యొక్క అన్నవోత రెడ్డి ఏంటంటే తన మంత్రి అయినటువంటి అల్లయ్య వేమని అక్కడికి పంపించడం జరిగింది. అంటే మన ప్రాంతాన్ని వాళ్ళు ఆక్రమించేశారు, అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఆలయాన్ని వాళ్ళు ధ్వంసం చేశారని చెప్పి దాన్ని రిపేర్ చేయమని అంటే ఆ యొక్క ఆలయం ఏదైతే ఉందో దాన్ని మరలా పునర్నిర్మాణం చేయమని చెప్పి తన మంత్రి అయినటువంటి అల్లయ్య వేమని మరలా తిరిగి ఆ ప్రాంతానికి అతను పంపించడం జరిగింది. సో అదే విధంగా రెండవ మంత్రి అయినటువంటి సోమయ్య ఇక్కడ ఉన్నటువంటి యొక్క రాజు ఎవరైతే ఉన్నాడో
ఇతని యొక్క మంత్రి అయినటువంటి సోమయ్య ఏంటంటే మోటుపల్లి శాసనం కూడా ఇతను వేయడం జరిగింది అనమాట. అంటే మనకి యొక్క మోటుపల్లి శాసనం అని గుర్తు రాగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటంటే గణపతి దేవుడు, కాకతీయుల్లోనే గొప్ప రాజు యొక్క గణపతి దేవుడు ఎవరైతే ఉన్నాడో ఇతను ఒక మోటుపల్లి శాసనాన్ని వేయించడం జరిగిందనమాట. అదే విధంగా అదే శాసనాన్ని ఇక్కడ రెడ్డి రాజులైనటువంటి ఈ యొక్క అనవాత రెడ్డి ఎవరైతే ఉన్నాడో రెడ్డి వంశస్థులకు రెడ్డి రాజులకు చెందినటువంటి అనవాత రెడ్డి కూడా ఇక్కడ మోటుపల్లి శాసనాన్ని మరలా ఇతను ఇవ్వడం జరిగిందనమాట. అంటే విదేశీ వర్తకాన్ని ప్రారంభించడానికి మరలా ఈ యొక్క మోటుపల్లి శాసనాన్ని మనకి రెడ్డి రాజులైనటువంటి అనవాత రెడ్డి ఇవ్వడం జరిగింది. సో అనవాత రెడ్డి ఇవ్వడం జరిగింది. కానీ ఏ మంత్రి ఇచ్చాడంటే కనుక మనకి సోమయ్య అనే మంత్రి ఇవ్వడం జరిగింది. అంటే రాజు అడిగినట్లయితే కనుక మనకి అనవాత రెడ్డి, మంత్రి అడిగినట్లయితే కనుక మనకి సోమయ్య అని చెప్పి మీరు ఎగ్జామ్ లో బిట్ అనేది పెట్టవలసి ఉంటుంది అనమాట. అదే విధంగా ఇతని కాలంలో మనకి బాల సరస్వతి అనే ఒక పండితుడు ఉండేవాడు. సో ఇతను ఏంటంటే ఈ యొక్క రాజు ఎవరైతే ఉన్నాడో ఇతనికి సంబంధించినటువంటి శాసనాలు మొత్తం కూడా అనవాతారెడ్డికి చెందినటువంటి శాసనాలు మొత్తం కూడా ఏంటంటే బాల సరస్వతి అనే ఒక పండితుడు ఏంటంటే ఇతనికి సంబంధించినటువంటి శాసనాలన్నీ కూడా లిఖించడం జరిగింది అనమాట. సో విధంగా రెండో రాజు యొక్క పాలన కూడా మనం చదువుకున్నాం. సో మూడో రాజు ఎవరంటే కనుక అనవేమారెడ్డి. సో మొదటి రాజు మనకి ప్రోలయ వేమారెడ్డి, సో రెండో రాజు మనకి అనవతారెడ్డి, సో మూడో రాజు ఎవరంటే కనుక మనకి అనవేమారెడ్డి. సో ఇతను గురించినటువంటి టైం పీరియడ్ క్రీస్తు 1364 నుంచి 86 వరకు అనమాట. సో ఈ విధంగా అనవేమారెడ్డి ఎవరంటే కనుక అనవతారెడ్డి ఎవరైతే ఉన్నాడో అతని యొక్క సోదరుడు అనమాట. అంటే అనవతారెడ్డికి ఏంటంటే కొడుకు ఉన్నప్పటికీ కూడా అతను చాలా చిన్నపిల్లవాడు కాబట్టి రాజ్యానికి రాలేడు కాబట్టి అనవతారెడ్డి యొక్క సోదరుడు అయినటువంటి అనవేమారెడ్డి ఏంటంటే మనకి మూడవ రాజు కింద రాజ్యానికి రావడం జరిగింది అనమాట. సో ఇతనికి ఉన్నటువంటి బిరుదులు ఏంటంటే కనుక సకల జలదుర్గ సాధన రఘురామ. అంటే ఇతను వెళ్ళినటువంటి ప్రతి ప్రాంతం ఏదైతే ఉందో ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే అంటే జలాలు ఏ చూసినా సరే ఆ ప్రాంతాన్ని మొత్తం దుర్గాలు ఏ చూసినా సరే ఆ దుర్గాలను కూడా అతను జయించేసడం. అంటే అతను చూసినటువంటి ప్రాంతాలన్నీ కూడా అతను జయించేస్తున్నాడు కాబట్టి అతనికి ఉన్నటువంటి బిరుదు ఏంటంటే సకల జల దుర్గ సాధన రఘురామ. సో రెండవది ఏంటంటే వసంత రాయలు, అదే విధంగా మూడవది ఏంటంటే దివి దుర్గ విబాల, సో నాలుగోది ఏంటంటే చురిక సహాయ. సో ఇతనికి ఉన్నటువంటి బిరుదులు అంటే అనవేమారెడ్డికి ఉన్నటువంటి బిరుదులు ఏంటంటే ఫస్ట్ది సకల జల దుర్గ సాధన రఘురామ, సో రెండోది ఏంటంటే వసంత రాయలు, సో మూడోది ఏంటంటే దివ్య దుర్గ విబాల, సో నాలుగోది ఏంటంటే కనుక చురిక సహాయ అనమాట. సో చురిక సహాయ అనే బిరుదు ఎందుకు వచ్చిందంటే అక్కడ రాజ్యం ఏదైతే ఉంది యొక్క రెడ్డి రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యాన్ని మొత్తాన్ని కూడా ఏంటంటే పొరుగునటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాడుల నుంచి రక్షించాడు కాబట్టి ఇతనికి వచ్చినటువంటి బిరుదు ఏంటంటే చురుక సహాయ. సో ఇంకొకటి ఏంటంటే ఇతని కాలంలో మనకి వసంతోత్సవం అనేది బాగా ఫేమస్ అనమాట. అంటే వసంతోత్సవం అని చెప్పి ఒక ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా ఇతను నిర్వహించడం జరిగేది అనమాట. సో ఈ విధంగా ప్రతి సంవత్సరం వసంతోత్సవం అనే ఒక ఉత్సవాన్ని నిర్వహించినటువంటి రెడ్డి రాజులు ఎవరంటే కనుక మనకి అనవేమారెడ్డి అనమాట. ఈ యొక్క ఉత్సవానికి ఏంటంటే ఆ రాజ్యంలో నుండి కవులందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తన సామ్రాజ్యానికి ఆహ్వానించి యొక్క పండుగలాగా ఈ యొక్క ఉత్సవాన్ని యొక్క అనవేమారెడ్డి నిర్వహించడం జరిగేది అనమాట. సో ఇంకొకటి ఏంటంటే శ్రీశైలం ప్రాంతంలో ఉన్నటువంటి శైవ కేంద్రం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో వీర శిరో మండపం, అదేవిధంగా సింహాచలం పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి అనవేమపురి మండపం ఏవైతే ఉన్నాయో ఈ రెండు మండపాలను కూడా నిర్మించినటువంటి రెడ్డిరాజు ఎవరంటే కనుక మనకి అనవేమారెడ్డి అనమాట. శ్రీశైలం ప్రాంతంలో ఉన్నటువంటి వీర శిరో మండపం అంటే ఈ యొక్క గుడికి ఉన్నటువంటి ముందు ఉన్నటువంటి మండపం ఏదైతే ఉందో ఆ మండపాన్ని, సింహాచలంలో ఉన్నటువంటి అనవేమపురి మండపాన్ని కూడా నిర్మించినటువంటి రెడ్డిరాజు ఎవరంటే మనకి అనవేమారెడ్డి అనమాట. అదే విధంగా రాజ్య విస్తరణలో భాగంగా ఇతను ఏంటంటే దక్షిణ భారతదేశంలోనే మనకి కళింగ ప్రాంతం అంటే ఒరిస్సా ప్రాంతం ఏదైతే ఉందో ఆ ఒరిస్సాలోని మనకి ఉత్తర కళింగ ప్రాంతం, అదేవిధంగా దక్షిణ కళింగ ప్రాంతం అని చెప్పి రెండు కళింగ ప్రాంతాలు ఉంటాయి అనమాట. అంటే ఈ విధంగా మనం భారతదేశం దక్షిణ భారతం తీసుకుంటే ఇక్కడ ఉన్న కళింగ ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ఏంటంటే రెండు ప్రాంతాల కింద విభజించడం జరుగుతుంది. పైన ఉన్నదేమో ఉత్తర కళింగ, కింద ఉన్నదేమో మనకి దక్షిణ కళింగ. ఉత్తర కళింగ ఉన్నటువంటి రాజులందరూ కూడా ఏంటంటే బాగా శక్తివంతమైనటువంటి రాజులు అనమాట. సో దక్షిణ కళింగ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని కూడా ఏంటంటే తను రాజ్య విస్తరణలో భాగంగా ఓడించేసి దక్షిణ కళింగ ప్రాంతాన్ని మొత్తం కూడా ఇక్కడ రెడ్డి రాజు ప్రాంతం ఏదైతే ఉందో తన సామ్రాజ్యం ఏంటంటే తను కలుపుకోవడం జరుగుతుంది అనమాట. అంటే ఈ విధంగా దక్షిణ కళింగ ప్రాంతం మీద యుద్ధానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రాజమండ్రి అనే ప్రాంతాన్ని ఇక రెడ్డి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని కలుపుకున్నటువంటి రాజు ఎవరంటే మనకి అనవేమారెడ్డి అనమాట. సో ఇంకొకటి ఏంటంటే మాన్యపురం శాసనం ప్రకారం ఏంటంటే ఇతనికి ఉన్నటువంటి బిరుదు ఏంటంటే సింహాచల వింధ్యాపాద అనే బిరుదు కలిగినటువంటి రాజు ఎవరంటే అనవేమారెడ్డి. సో ఇంకొకటి ఏంటంటే ఇతను అద్దంకి రాజధానిగా అంతకు ముందు వచ్చినటువంటి రాజులు అద్దంకి రాజధానిగా చేసుకుని పరిపాలించడం జరిగింది. సో ఇతను ఏంటంటే అద్దంకి నుంచి కొండవీడి కింద రాజధాని మార్చడం జరిగింది అనమాట. అంటే అనవతారెడ్డి ఏంటంటే మనకి అంతకు ముందు వరకు ఉన్నటువంటి అద్దంకి రాజధానిగా చేసుకుని పరిపాలిస్తూ ఉండేవాళ్ళు. అనవతారెడ్డి ఏంటంటే అద్దంకి నుంచి కొండవీడు రాజధానిగా చేసుకుని రాజధానిని మార్చి పరిపాలించాడని చెప్పి మనకి ఎలా తెలుస్తుందంటే కనుక మాన్యపురం శాసనం ప్రకారం మనకి అర్థమవుతుంది. సో ఇంకొకటి ఏంటంటే ఈ అనవేమారెడ్డి ఎవరైతే ఉన్నారో ఇతని కాలంలోనే మనకి హేమాద్రి అని చెప్పి ఒక కవి ఉండేవాడు అనమాట. సో ఇతను రచించినటువంటి గ్రంథాలు ఏంటంటే చతుర్వర్ణ, అదేవిధంగా చింతామణి. సో చతుర్వర్ణ, చింతామణి అనే గ్రంథాలు రచించినటువంటి కవి ఎవరంటే హేమాద్రి. సో ఇతను ఎవరి ఆస్థానంలో ఉండేవాడు అంటే అనవేమారెడ్డి ఆస్థానంలో ఉండేవాడు. సో అనవేమారెడ్డి యొక్క
ఆస్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క హేమాద్రి కవి 2 గ్రంథాలను రచించాడని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చనమాట. సో, ఈ యొక్క అనవేమారెడ్డి తర్వాత రాజ్యానికి వచ్చింది ఎవరంటే మనకి ఈ యొక్క కుమారగిరిరెడ్డి అనమాట. సో, ఇతని యొక్క టైం పీరియడ్ గనుక మనం చూసినట్లయితే క్రీస్తు శకం 1386 నుంచి 1402 వరకు ఈ యొక్క కుమారగిరిరెడ్డి యొక్క పరిపాలన ఉంటదనమాట. సో, ఇతను రాజ్యానికి వచ్చే టైంకి సమస్య ఏంటంటే మనం ఆల్రెడీ ఈ యొక్క విమోచనోద్యమం గురించి చదువుకున్నప్పుడు ఇక్కడ ప్రోలయ వేమారెడ్డి ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క ప్రోలయ వేమారెడ్డి ఏంటంటే ఢిల్లీ సుల్తాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటంటే వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చాడని చెప్పి మనం ఆల్రెడీ చదువుకున్నాం కదా. సో, ఈ యొక్క ఉద్యమంలో ఏంటంటే ఈ యొక్క మాచిరెడ్డి కూడా ఏంటంటే ఒక భాగం అనేది పంచుకోవడం జరుగుతుంది అనమాట. అంటే ప్రోలయ వేమారెడ్డితో పాటు అతని సోదరుడైనటువంటి మాచిరెడ్డి కూడా ఈ యొక్క విమోచనోద్యమం ఏదైతే ఉందో ఆ విమోచనోద్యమంలో భాగంగా అతనితో పాటు యుద్ధాలు చేసి ఢిల్లీ సుల్తాన్ అందరినీ కూడా వాళ్ళ ప్రాంతానికి ఉత్తర భారతదేశ ప్రాంతానికి వాళ్ళు పంపించేయడం జరుగుతుంది. సో, ఈ విధంగా పంపించేసిన తర్వాత ఈ యొక్క మాచిరెడ్డి ఏంటంటే రెడ్డి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కింద సామంతుల కింద మాచిరెడ్డి వంశస్థులు అందరూ కూడా ఏంటంటే ఉండడం జరుగుతుంది అనమాట. అంటే ఈ విధంగా ప్రోలయ వేమారెడ్డి సొంత బంధుత్వం అయినటువంటి మాచిరెడ్డి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు రెడ్డి రాజుల కింద సామంతులుగా ఉండి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ప్రాంతాన్ని ఒంగోలు ప్రాంతం ఏదైతే ఉందో ఆ యొక్క ఒంగోలు ప్రాంతాన్ని కందుకూరు వద్ద ఉన్నటువంటి ప్రాంతాన్ని మొత్తం కూడా ఈ యొక్క మాచిరెడ్డి వంశస్థులు ఏంటంటే పరిపాలించుకోవడం జరుగుతుంది అనమాట. అంటే ఈ విధంగా కుమారరెడ్డి గిరి కాలంలోనే మనకి మాచిరెడ్డి వంశస్థులైనటువంటి వీళ్ళ కింద సామంతులుగా ఏంటంటే వీళ్ళు ఒంగోలు రాజధానిగా చేసుకుని పరిపాలించుకోవడం జరుగుతుంది అనమాట. సో, ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి కుమారగిరిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఇతనికిను అదే విధంగా పెద్ద కోమటి వేమారెడ్డి యొక్క పెద్ద కోమటి వేమారెడ్డి ఎవరంటే కనుక ఇక మాచిరెడ్డి ఎవరైతే ఉన్నాడో అతని యొక్క మనవడి యొక్క పెద్ద కోమటి వేమారెడ్డి మనకి ప్రోలయ వేమారెడ్డి ఎవరైతే ఉన్నారో ఇతని యొక్క మనవడు మనకి కుమారగిరిరెడ్డి, మాచిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఇతని యొక్క మనవడు మనకి పెద్ద కోమటి వేమారెడ్డి. సో, వీళ్ళిద్దరు కూడా ఏంటంటే ఒకే వంశానికి చెందినటువంటి వాళ్ళు. కాకపోతే ఏంటంటే ఎవరికాళ్ళు సపరేట్ గా ఒక వంశాన్ని స్థాపించుకుని వీళ్ళ కింద ఏంటంటే వీళ్ళు సామంతుల కింద ఉండడం జరుగుతుంది అనమాట. బట్ ఈ యొక్క పెద్ద కోమటి వేమారెడ్డి ఎవరైతే ఉన్నాడో ఇతని యొక్క టైంకి ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో గొడవలు అనేవి స్టార్ట్ అవడం జరుగుతుంది అనమాట. సో, ఎందుకని మీ తాత కూడా ఈ యొక్క విమోచోద్యమం ఏదైతే ఉందో దాంట్లో పాల్పంచుకున్నాడు. అదే విధంగా మా యొక్క తాత పెద్ద కోమటి వేమారెడ్డి యొక్క తాత కూడా ఏంటంటే ఈ విమోచనోద్యమం ఏదైతే ఉందో దాంట్లో పాల్పొందుకున్నాడు. కాబట్టి నువ్వు సింహాసనం అధిష్ఠించడానికి నీకెంత అధికారం ఉందో ఈ యొక్క రెడ్డి రాజు వంశస్థాన ఈ యొక్క రెడ్డి రాజు వంశం ఏదైతే ఉందో ఆ యొక్క సింహాసనం అధిష్ఠించడానికి నాకు అంతే అవకాశం ఉందని చెప్పి ఒక పెద్ద కోమటి వేమారెడ్డి ఏంటంటే కుమారగిరిరెడ్డితో వైరం అనేది పెట్టుకోవడం జరుగుతుంది అనమాట. సో, ఈ విధంగా ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏంటంటే గొడవలు అనేవి రావడం జరుగుతుంది అనమాట. సో, ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క కుమారగిరిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఇతనికి ఒక చెల్లెలు ఉంటుంది. ఆ చెల్లెల్ని కాటయ్య వేమారెడ్డి అని చెప్పి ఒక అతనికి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది అనమాట. సో, ఈ విధంగా కుమారగిరిరెడ్డి తన చెల్లెలైనటువంటి తన చెల్లెల్ని కాటయ్య వేమారెడ్డికి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది అనమాట. సో, ఇప్పుడు ఇతను ఏం చేస్తాడంటే కనుక ఈ రాజానికి వచ్చినటువంటి యొక్క కాటయ్య వేమారెడ్డి ఏం చేస్తారంటే మీరిద్దరు కూడా సింహాసనం కోసం కొట్టుకోవద్దు. ఎందుకంటే మీరిద్దరు కూడా ఏంటంటే ఒకే అన్నదమ్ముల బిడ్డలు. సో, మీరు కనుక ఈ విధంగా సింహాసనం కోసం కనుక కొట్టుకోవడం జరిగితే కనుక పక్కన ఉన్నటువంటి రాజులు ఎవరైతే రాజ్యానికి చెందినటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి మన రెడ్డి రాజులు మనం పరిపాలించిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా మిగిలినటువంటి వాళ్ళు పొరుగు రాజులు ఆక్రమించుకోవడం జరుగుతుందని చెప్పి వీళ్ళిద్దరి మధ్యలో ఏంటంటే సంధి అనేది చేకూర్చడం జరుగుతుంది అనమాట. అంటే ఈ విధంగా ప్రోలయ వేమారెడ్డి ఎవరైతే ఉన్నాడో అతను మనవడైనటువంటి కుమారగిరిరెడ్డికి అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మాచిరెడ్డి ఎవరైతే ఉన్నాడో మాచిరెడ్డి మనవడైనటువంటి పెద్ద కోమటి వేమారెడ్డికి సింహాసనం కోసం గొడవలు జరుగుతున్నప్పుడు కుమారగిరిరెడ్డి చెల్లెల్ని పెళ్లి చేసుకున్నటువంటి కాటయ్య వేమారెడ్డి ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య సంధి కుదర్చడం కోసం ఇద్దరు కూడా ఒకే వంశానికి చెందినటువంటి వాళ్ళు కాబట్టి మీరు సింహాసనం కోసం గొడవలు పెట్టుకోవద్దు. ఈ మొత్తం రెడ్డి రాజు వంశస్థులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క వంశం మొత్తం కూడా మన వంశమే కాబట్టి మీరిద్దరు గొడవ పడకుండా కొంతకాలం పాటు కుమారగిరిరెడ్డి నువ్వు పరిపాలించుకో అని చెప్పి తన బావమరిది అయినటువంటి కాటయ్య వేమారెడ్డి చెప్పడం జరుగుతుంది అనమాట. అదే విధంగా ఇంకొంతకాలం నువ్వు పరిపాలించని చెప్పి పెద్ద కోమటి వేమారెడ్డికి వీళ్ళిద్దరి మధ్య ఏంటంటే తను సంధి కుదిర్చడం జరుగుతుంది. సో, ఈ విధంగా సంధి కుదిర్చిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఏంటంటే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో, ఈ విధంగా యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకి రాజ్యం అనేది 2 కింద విభజన అనేది తర్వాత ఏ విధంగా చీలిపోయింది అనేది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం అనమాట. సో, ఇది ఒక రెడ్డి రాజుకి సంబంధించినటువంటి మొదటి క్లాస్ అనమాట. సో, ఈ వీడియో ఎలా ఉంది దీనికి అభిప్రాయాన్ని మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఖచ్చితంగా గ్రూప్ 2 ప్రిపేర్ వాళ్ళందరికీ మన ఛానల్ ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.